నేను ఒక దీన స్థితికి వెళ్ళిపోయినాను. చనిపోతాను, ఇంక నా లైఫ్ లేదు, నా లైఫ్ వేస్ట్, ఇంక నేను బ్రతకకూడదు అనేసి నా పరిస్థితుల వల్ల చనిపోయే స్థితికి వెళ్ళిపోయినాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, "నువ్వు స్తుతించు. ఈ స్థుతుల బుక్ నా దగ్గర ఒకటే ఉండింది. నువ్వు స్థుతించు, ఆరాధించు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను" అని చెప్పాడు. ఈ బుక్ ఫస్ట్‌లో నాకు చదివేదానికి 1 గంట 20 నిమిషాలు పట్టేది. చదివే స్థితి మోకాళ్ళతోనే చదివి స్థుతించి ఆరాధన చేసినాను. చేసిన తర్వాత ఆ మైండు, ఆ ఈవిల్ స్పిరిట్ అనేది నాలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత, "డాడీ నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు కదా! నేను నీ సేవా పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి డాడీ" అనేసి నన్ను అడిగితే డాడీ చెప్పిన మాట, "మన క్రిస్టియన్స్ దగ్గరే ఈ స్థుతుల బుక్కులు లేవు నాన్న. ఇవందరికీ ఇచ్చి నీ సాక్ష్యం చెప్పు. ప్రతి ఒక్కరు బలపడతారు అని చెప్పి చెప్పినారు. ఇంకా అప్పటి నుంచి ఒక 7 మంత్స్ నుంచి ఈ స్థుతుల బుక్లు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మీరే ఫ్రీ ప్రింట్ ఆఫ్ కాస్ట్. మీరే ప్రింట్ అవ్వండి. ప్రింట్ అంతా నేనేం కాదు, నేనే తెప్పిస్తాను. వేరే దగ్గర నుంచి తెప్పించి స్పాన్సర్ చేస్తాను. అదే అక్క, అంటే తెప్పించడం అంటే మందే కదా స్పాన్సర్. మండే స్పాన్సర్. దేవుని ఉచిత కృపను బట్టి ఇప్పటివరకు దేవుడు నాకు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని బట్టి చేస్తూ వస్తున్నాను. ఇంకా బహుగా చేయాలనేసి నా కోసం ప్రేయర్ చేయాలి. ఖచ్చితంగా అక్క, ష్యూర్. థ్యాంక్ యూ.